వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మానవుని దంత సూత్రాన్ని తెలుసుకుందాం. దీనికంటే ముందు మీకు ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు, బ్యాక్టీరియాలు, విటమిన్స్ గురించి, వైరస్ల గురించి ఒక కోడ్ ద్వారా తెలుసుకున్నాము. ఇవి మనకి టెట్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి. పక్కా వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఎస్ఐ కానీ గ్రూప్స్ కానీ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, టెట్, డిఎస్సికి ఈ విధంగా ఉపయోగపడే వాటిని నేను మీ ముందుకు తేవడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మానవుని దంత సూత్రం. మానవుల్లో ఉన్న దంతాలను మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? మన నోటిలో ఎన్ని దంతాలు ఉంటాయి? 32 పళ్ళుంటాయి. ఈ 32 పళ్ళకి వాటికి ఒక్కొక్క పేర్లు అనేది పెట్టడం జరిగింది కాబట్టి, ఆ పేర్లేంటి? వాటి సంఖ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయో అనేది తెలుసుకోవడం జరుగుతుంది. వినండి. ఫస్ట్‌ని కోడ్ చెప్తా చూడండి. కు, ర, అ, చ. కూర, అచ్చ. ఇది మనకి సైన్స్‌లో వాడుక భాష. సైన్స్ వాడుక భాష అనమాట. మనం నార్మల్‌గా వాడే వాడుక భాష ఏంటి? కాకో, నవి. కాకో, నవి. ఇవి వీటిలో సంఖ్య ఎంతుంటదంట? కులో ఎన్ని సంఖ్యలుంటాయి? క్యూలో ఎన్ని దంతాలుంటాయి అంటే 8. రాలో 4 దంతాలు. ఆలో 8 దంతాలు. చాలో 12 దంతాలు ఉంటాయి. ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కూర, అచ్చ. ఇది మనకి సైన్స్ భాష పరంగా. ఇదేమో కాకో, నవి అనే కోడ్ ఏంటి? మన వాడుక భాష పరంగా చూసుకున్నాం. వీటిలో ఉండే దంతాల సంఖ్య తెలియజేస్తుందనమాట ఈ సంఖ్య అనేది. అసలు కు, ఆ, రా, చ అంటే ఏంటో చూద్దాం. కు అంటే కుంతకాలు, రా అంటే రధనికలు, ఆ అంటే అగ్ర చర్వనికలు, చ అంటే చర్వనికలు. ఏంటి? కు అంటే కుంతకాలు, రా అంటే రధనికలు, ఆ అంటే అగ్ర చర్వనికలు, చ అంటే చర్వనికలు. వీటిని మన వాడుక భాషలో ఏం చెప్పుకున్నాం? కాకో, నవి. కా అంటే కొరికే దంతాలు, కో అంటే కోర దంతాలు, నా అంటే నమిలే దంతాలు, వి అంటే విసిరే దంతాలు. ఓకేనా? అసలు ఇవి ఎలా ఉన్నాయి? కు అంటే కుంతకాలు. వాటిని మన వాడుక భాషలో కొరికే దంతాలు ఉన్నాయి. ఇవి ఎన్ని ఉంటాయంట? మనకి 8 దంతాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి? రా. రా అంటే ఏంటి? రధనికలు. రధనికలను వాడుక భాషలో ఏమనుకున్నాం? కోర దంతాలు. ఈ కోర దంతాలు ఎన్ని ఉంటాయంట? 4. ఆ అంటే ఏంటి? అగ్ర చర్వనికలు. ఈ అగ్ర చర్వనికలు మన వాడుక భాషలో ఏమన్నా? నమిలే దంతాలు. ఈ నమిలే దంతాలు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటి? చ. చ అంటే చర్వనికలు. ఈ చర్వనికల్ని మనం ఏమనుకుంటాం వాడుక భాషలో? విసిరే దంతాలు. ఈ విసిరే దంతాలు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఓకేనా? 8, 4, 8, 12. ఓకేనా? మొత్తం మన నోటిలో ఉండే దంతాల సంఖ్య ఎన్ని? 32. ఈ 32 దంతాలు కూడా మనకి ఎలాంటివి? శాశ్వత దంతాలన్నమాట. ఇవి ఎప్పటికీ ఉంటాయన్నమాట. ఈ యొక్క దంతాలన్నిటికీ మనకు ఒక ఫార్ములా అనేది ఉంటది కదా! దాన్నే చూడండి. మానవుని దంత సూత్రం ఏంటంట? 2123/2123. ఇది మనకి దంత సూత్రం అన్నమాట. దంత సూత్రం ఏంటి? 2123/2123. ఓకేనా? ఇది మనకి దంతాల గురించి, దంత సూత్రం గురించి మీకు తెలియజెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.